హాయ్ అండి. నమస్తే అండి. మీ శైలజని. నేనైతే కాకరకాయ కర్రీ చేస్తున్నాను, పులుసు పెడుతున్నానండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇందులో గింజలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. కాకరకాయలు, కొద్దిగా బెల్లం కూడా వేసుకున్నాను, 1 స్పూను కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, చింతపండు పులుపు కూడా 50 గ్రాములు వేసుకున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. ముందు స్టవ్ గిన్నె పెట్టుకొని ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులోనే ఉల్లిగడ్డలో గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి. కట్ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న వల్ల ఉల్లిగడ్డలు తొందరగా వెళ్ళిపోతాయి, టైం పట్టదు, తక్కువ టైం ఉంటుంది. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులో కాకరకాయలు తీసుకున్నాను కదా, ఇక్కడ వేసుకోవాలండి, పొట్టు తీసుకోవాలండి పైన కూడాను. ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇవి ఆయిల్లో బాగా వేగనివ్వాలి మంచిగాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఇందులోనే కాకరకాయ, దాంట్లోనే బెల్లం కూడా వేసుకోవాలండి. తురుముకున్నాను, అంటే తురుముకొచ్చండి, మీ ఇష్టం. నేనైతే తురుముకుని వేసుకున్నాను. ముక్క అయితే కూడా చాలా మట్టుకు వేసుకోండి. ఇంకొక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇందులోనే కారం పొడి కూడా వేసుకోవాలండి, 1 స్పూను తగినంత. అంత కలిసిలా కలుపుకోవాలి. చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి ఇందులోనే. పులుపు అన్నీ సమానంగా వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. కాకరకాయ పులుసు అయితే అయిపోయిందండి. దాంట్లో తీసేసుకుంటున్నాను. స్టవ్ బంద్ చేసి కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. బాయ్ అండి.